నమస్కారం టు ఆల్ ఆఫ్ యూ. అడ్మిషన్స్ కోసం చేస్తున్నటువంటి వీడియోగా ఇది దయచేసి భావించొద్దు. ఈరోజు జరిగిన ఒక సంఘటన బేస్ చేసుకొని నేను అవుట్ ఆఫ్ కన్సర్న్, ఎంతో బాధ్యతగా అవుట్ ఆఫ్ కన్సర్న్ ఈ వీడియో చేస్తున్నాను. నేను చేసే వీడియో వల్ల మాస్టర్ మైండ్స్ సంస్థే కాదు, మాస్టర్ మైండ్స్ లాగా ఇతర సిఏ కోచింగ్ సంస్థలు ఎవరైతే కోచింగ్ ఇస్తున్నారో, సిఏ కోచింగ్ ఇస్తున్నారో వారు కూడా బెనిఫిట్ పొందొచ్చు, నో ఇష్యూ. చాలా బ్రాడ్ మైండెడ్గా ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు ఒక స్టూడెంట్ సుమారుగా 980 to 985 మధ్యలో ఎంపీసీ మార్క్స్, ఎంపీసీ కంప్లీటెడ్ ఏప్రిల్ 14, 2024 ఈ వీడియో చేస్తున్నాను. సుమారుగా 980 to 985 మధ్యలో వచ్చింది మార్క్స్. నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. అడ్మిషన్ వచ్చిన తర్వాత నేను చాలా సర్ప్రైజ్ అయింది. ఎందుకమ్మా ఇంత మంచి మార్క్స్ వచ్చినాయి, నువ్వు ఐఐటికి వెళ్ళొచ్చు కదా, ఐఐటి ఎగ్జామినేషన్ రాయొచ్చు కదా అంటే, ఐఐటి అడ్వాన్స్ రాశాను సార్, మంచి మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ మెయిన్స్ రాసే ఉద్దేశం లేదు అని అంది. సో నేను మల్టిపుల్ క్వశ్చన్స్, కామ్గా ఉండలేను కదా, నేను మల్టిపుల్ క్వశ్చన్స్ అడిగా. అరే నీకు ఇంత మంచి మార్క్స్ 985 మార్క్స్ వచ్చి సిఏకి ఎందుకు మారుతున్నావు, సిఏ సిఎంఏ ఇలాంటి కోర్సెస్కి ఎందుకు వస్తున్నావు? నువ్వు ఐఐటికి వెళ్ళినా అడ్మిషన్ వచ్చింది, లేదా ఎన్ఐటికి వెళ్ళినా అడ్మిషన్ వచ్చింది, డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా నీకు డిస్కౌంట్ వచ్చింది, స్కాలర్షిప్ టెస్ట్ పెడతారు అని అంటే తను మల్టిపుల్ రీజన్స్ చెప్పింది. ఫస్ట్ వన్, సార్ 10th అయిపోగానే సిఏ జాయిన్ అవ్వాలనుకున్నాను సార్. అప్పుడు నాకున్న ఇంట్రెస్ట్ మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు, నా వయసు కూడా సరిపోలేదు మా పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి. ఇప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత నేను మా పేరెంట్స్ని కన్విన్స్ చేయగలిగాను సార్. అఫ్కోర్స్ మా పేరెంట్స్ని ఆ రోజు నేను కన్విన్స్ చేయలేకపోయినా ఈరోజు కన్విన్స్ చేయగలిగాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఏజ్. నేను చెప్పింది సరిపోలే మా పేరెంట్స్కి. 10th అయిపోగా నేను చెప్పింది సరిపోలేదు. నన్ను నేనేదో ఇన్నోసెంట్గా లేదా ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాను అనే ఉద్దేశంతో మా పేరెంట్స్ వద్దన్నారు. వద్దులేమ్మా ఎంపీసీకి వెళ్ళిపో అన్నారు. నాకు సిఏ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈరోజు నేను చెప్పింది విన్నారు, కన్విన్స్ అయ్యారు. మేబీ నా ఏజ్ వల్ల కావచ్చు, ప్లస్ నా అచీవ్మెంట్. ఇంటర్మీడియట్లో ఎంపీసీలో 980+ వచ్చింది కాబట్టి నా అచీవ్మెంట్ చూసి నా డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చారు సార్. 10th అయిపోగానే మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి ఉంటే ఈ పాటికి నేను సిఏ ఫౌండేషన్ ప్రిపేర్ అయ్యి ఇంకొక 2 monthsలో జరిగే సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసేదాన్ని. నాకు అదే బాధగా ఉంది సార్ అని. చూడండి స్టూడెంట్కి ఎంత మెచ్యూరిటీ. సెకండ్ థింగ్, పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇష్టం లేని స్టూడెంట్స్ని సిఏ జాయిన్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం ఇష్టం ఉన్న స్టూడెంట్స్ని వేరే కోర్స్ జాయిన్ చేయొద్దు. సపోజ్ మీ పిల్లలకి సిఏ ఇంట్రెస్ట్ లేదు, బలవంతంగా సిఏ జాయిన్ చేయొద్దు. మీ పిల్లలకి సిఏ ఇంట్రెస్ట్ ఉంది, బలవంతంగా వేరే కోర్స్ జాయిన్ చేయొద్దు. మీ పిల్లల ఇంట్రెస్ట్కి రెస్పెక్ట్ ఇద్దాం. మూడోది, ఇదేదో ఐఐటి కంటే లేదా మెడిసిన్ కంటే కష్టంగా ఉంటుందని మాత్రం అనుమానపడద్దు. సిఏ కోర్స్ కానీ సిఎంఏ కోర్స్ కానీ డెఫినెట్లీ ఐఐటి కంటే మెడిసిన్ కంటే ఈజీ కోర్స్ ఇది బీటెక్ లేదా డిగ్రీ లాంటి కోర్సెస్తో పోలిస్తే డెఫినెట్లీ కష్టం. అది బేస్ చేసుకొని అడ్మిషన్ తీసుకోండి. ఇంకోటి, ఈ పేరెంట్ ఎందుకు కన్విన్స్ అయ్యారంటే, పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ గుంటూరు డే స్కాలర్, లోకల్ హెడ్. సో ఆయన అనే మాట ఏంటంటే, సార్ చాలా మంచి మార్క్స్ వచ్చినాయి, ఐఐటి అడ్వాన్స్డ్ రాస్తే ఏదైనా సీట్ రావచ్చు, ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ, దేశంలో అసలు ఎక్కడ వచ్చిందో సీట్ తెలియదు సార్, నేను అంత దూరం పంపిస్తే నాకు ఇష్టం లేదు ఫర్ వేరియస్ రీజన్స్, మీకు తెలుసుగా అన్నాడు. నాకు ఇంకా అర్థమైంది, ఇంకా అంతకంటే ఆయన చెప్పక్కర్లా, నాకు అర్థమైంది. ఫర్ వేరియస్ రీజన్స్ అంత దూరం పంపిస్తే నాకు ఇష్టం లేదు. సిఏ అనుకోండి సార్, ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి మా ఇష్టం, చాయిస్ మాది. వెరస్ ఐఐటీలో కానీ నీట్లో ఎన్ఐటీలో కానీ కౌన్సిలింగ్లో సీట్ ఏ కాలేజ్లో వస్తే ఆ కాలేజ్, ఏ బ్రాంచ్లో వస్తే, బ్రాంచ్ అంటే నా ఉద్దేశం సిఎస్సినా, సివిల్స్ కాదు, సివిలా, మెకానికలా, దేంట్లో వస్తే దాంట్లో జాయిన్ అవ్వాల్సిందే. సో ఇక్కడ అలా కాదు సార్, మేము సిఏ జాయిన్ అవ్వాలా, సిఎంఏ జాయిన్ అవ్వాలా, మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వాలా, ఇంకెక్కడ జాయిన్ అవ్వాలా, పూర్తిగా మాకు ఆప్షన్ ఉంటుంది. గుంటూరులో జాయిన్ అవ్వాలా, హైదరాబాద్లో జాయిన్ అవ్వాలా, బెంగళూరులో జాయిన్ అవ్వాలా, మా ఇష్టం. నాకు ఆ ఫ్రీడమ్ నచ్చింది సార్. సో అమ్మాయి కాబట్టి నేను ఇక్కడ లోకల్గా ఉంచుకోవాలనుకుంటున్నాను. మీకు ఐడియా ఉంది కదా సార్, మ్యారేజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికో పంపించాలి, ఉండేది నా దగ్గర ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళే కదా.
అదేదో నా దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నాను సార్. నాకు ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. మీ దగ్గర జాయిన్ చేస్తే సీఏకి కంఫర్టబుల్గా గుంటూరులో ఉంటుంది అమ్మాయి, కంఫర్టబుల్గా నేను డైలీ డే స్కాలర్గా మీ దగ్గరికి పంపించవచ్చు. నేను మా అమ్మాయిని నా పక్కన పెట్టుకోవచ్చు, నాతో ఉండొచ్చు అమ్మాయి. సో అమ్మాయి చదువు సాగిద్ది, సెక్యూరిటీ ఉంటుంది, ప్లస్ నా కళ్ళ ముందు ఉంటుంది. నాకు కూడా అమ్మాయితో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అమ్మాయితో ఇంకొన్నాళ్ళు అమ్మాయితో గడిపేటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్నాడు. నాకు చాలా బాగా నచ్చింది. అంటే చాలా మెచ్యూరిటీ ఉన్నటువంటి థాట్స్. నచ్చందల్లా ఒకటే, నాకు బాధ అనిపించిందల్లా ఒకటే, ఇదేదో 10th అయిపోయినా జాయిన్ చేస్తుంటే 2 years టైం సేవ్ అయ్యేదా, డబ్బు సేవ్ అయ్యేదా? సో అంత మెరిటోరియస్ అమ్మాయి మన దగ్గరికి వస్తే ఎంపీసీ అయిపోయి మాస్టర్ మైండ్స్లోకో సీఏకో వస్తే నేను సంతోషపడలా, బాధపడ్డా. ఎందుకు ఇంత వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఇలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకొని? సీఏ లేదా సీఎంఏ లాంటి ఎంపీసీ బైపీసీ చేసి సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్కి రావటం నేరం కాదు, ఘోరం కాదు. బట్ నిజంగా మీకు సీఏ ఆబ్జెక్టివ్ ఉంటే లేదా సీఎంఏ అనే ఆబ్జెక్టివ్ ఉంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే 10th అయిపోగానే ఎంఈసీ లేదా సిఈసీ, దాంట్లో కూడా మరీ ముఖ్యంగా ఎంఈసీ. మీరు ఏ సంస్థలో జాయిన్ అవుతారో మీ ఇష్టం. బట్ మీకు మాత్రం కరెక్ట్ రూట్ అయితే మాత్రం సీఏ అనే ఆబ్జెక్టివ్ ఉంటే ఎంఈసీ, మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. థ్యాంక్ యూ.